ఈశాన్య దిక్కు ధ్రువుడికిచ్చాడు, దక్షిణ దిక్కు ఉత్తర దిక్కు అనువుకిచ్చాడు, సర్వభూమండలాధిపత్యం పూర్వు అనేవాడికి ఇచ్చాడు. ఈ పూర్వు కుమారుడు జనమేజయుడు. జనమేజయుడు కుమారుడు సాచిన్వంతుడు, వాడికి ప్రవిరోధమన్యుడు, వాడికి చారు, వాడికి శుద్ధుడు, వాడికి భీతకుడు, వాడికి శర్యాతి, వాడికి సంజాతి, వాడికి రౌద్రాశ్యుడు, వాడికి భీగతుడు, వాడికి ఋతేపుడు, ఋతేపుని కక్షేపుడు, కక్షేపుడికి సలేపుడు, సలేపుడికి కృతేపుడు, కృతేపుడికి సన్నతేపుడు, జలేపుడు, వాడికి ధర్మ సత్యవ్రత ఉండేటువంటి 10 మంది కొడుకులు కలిగారు. ఋతేపుడికి కుమారుడు రంతిసారుడు, రంతిసారుడికి సుమతి, సుమతికి ధ్రువుడు, ధ్రువుడికి అప్రతిరతుడు, అప్రతిరతుడి కణ్వుడు, కణ్వుడికి మేధాతిథి, మేధాతుడికి ప్రస్కందుడు, ప్రస్కందుడికి సుమతి, సుమతికి రౌభ్యుడు. చూడండి ఇట్లా వంశం. ఈ రైభ్యుడి కుమారుడు దుష్యంత చక్రవర్తి. ఆ కథ చూడండి. ఆయన భార్య శకుంతల, విశ్వామిత్రుడికి మేనక వల్ల కలిగిన కుమార్తె. ఈ శకుంతల కుమారుడే భరతుడు. అతడే భరత వంశాన్ని, భరత ఖండాన్ని మళ్ళీ బాగా వృద్ధి చేశాడు. భరత వంశం అనే పేరు ఇక్కడి నుంచి వచ్చింది. జడభరతుడి దగ్గర భూమికి భరతఖండం అని పేరు వచ్చింది. అట్లా తేడా ఈ రెండిట్లో. భరత వంశం అంటే ఇతంది భరత వంశం. వీడి కుమారుడు వితతుడు, వితతుడికి మన్యు, మన్యువుకు బృహత్తుడు, బృహత్తుడికి ఛత్రజయుడు, ఛత్రజయుడికి మహావీర్యుడు, వాడికి గర్గుడు, వాడికి జయుడు, వాడికి గర్గుడు, వాడి కిని, మహావీర్యుడు ఉరుక్షయుడు, క్షత్రుడు, సుహోత్రుడు, హస్తి. ఆ హస్తి అనేవాడే కట్టిన నగరమే హస్తినాపురం అయింది. ఒక్కోటి పేరుతో కొన్నాళ్ళకి అట్లా వస్తాయి. వాడి కుమారుడు అజమీఢుడు, వాడికి ద్విమీఢుడు, వాడికి పురుమీఢుడు, వాడికి అజమీఢుడు, అజమీఢుడికి బృహదిషు, బృహదిషుకు బృహద్ధనుడు, బృహద్ధనుడికి బృహత్కాయుడు, వాడి కుమారుడు జయద్రథుడు, వాడికి విశ్వజిత్తు, వాడికి సేనజిత్తు, రుచిరాష్ట్రుడు, దృఢహనుడు, కాంస్యుడు, వత్సుడు, వాడి కుమారుడు ప్రాజ్ఞుడు, వాడికి పృథుసేనుడు, వాడికి పారుడు, వాడికి నీపుడు, వాడికి శుకకన్య క్షత్రియ స్త్రీ యందు పారుడికి బ్రహ్మదత్తుడు పుట్టాడు. శుకాచార్యుల వారికి కూడా కుమార్తె ఉందన్నారు. శుకుడు మహాయోగి, విరక్తుడు, మహావీరాగి అన్నారు కదా అని ఇక్కడ పెద్ద కథ. దేవీ భాగవతాదుల కథను భాగవతం అనువదించింది. ఇక్కడ తమాషా ఏమిటంటే వ్యాసుడు వెంటబడ్డాడు శుకుణ్ణి. శుకుడు ఆత్మయోగి, ఏమీ వినిపించుకోకుండా అవధూత వెళ్ళిపోయినాడు. వ్యాసుడు దుఃఖపడుతుంటే ఆ శుకుడు యొక్క తేజస్సు ఒక నీడగా డూప్లికేట్ శుకుడు అయింది. ఆ శుకుడికి పెళ్లి చేసుకున్నాడు. ఆయన కుమార్తె కలిగింది. అక్కడి నుంచి బ్రహ్మదత్తుడు వచ్చాడు. ఇది కథ భాగవతంలో. విశ్వక్సేనుడు, వాడు జైగీషవ్య ఉపదేశంతో యోగశాస్త్రం అంతా తయారు చేశాడు. వాడికి ఉదక్సేనుడు, వాడికి బలాదుడు, బలాదుడికి యమీనరుడు, యమీనరుడికి సుపార్శ్యుడు, సుపార్శ్యుడికి సుమతి, సుమతికి సన్నతిమంతుడు, వాడికి ఉగ్రయోధుడు, వాడికి క్షేమ్యుడు, వాడికి సవీరుడు, వాడికి పురంజయుడు, బహురథుడు, పురుమీరుడు, అజమీరుడు, వాడికి నీరుడు, నీరుడికి శాంతి, శాంతికి సుశాంతి, సుశాంతికి పురుజుడు, వాడికి అర్హుడు, వాడికి ధర్మాశ్యుడు, వాడికి ముద్గలుడు, వాడికి మౌద్గల్యుడు, వాడికి దివోదాసుడు, ఈ దివోదాసుడు శతానందుడు. అహల్య పుట్టిందండి దివోసాడి కుమార్తెగా. అంటే శతానందుడి తల్లి గౌతమ మహర్షి వారి భార్య, ఇంద్రుడు పరాభవించిన అహల్య ఈమె. వాడికి సత్యధృతి, సత్యధృతికి శరద్వంతుడు. ఈ శరద్వంతుడికి ఊర్వశీ దర్శనం చేత రేతస్ఖలనం కాగా అది శరవణంలో పడిపోయింది. అక్కడే తమాషా, ఇతనే గౌతముడని పేరు. గౌతమ ఋషి అన్నారే, ఆ వీర్యస్ఖలంలో కృప, కృపి ఇద్దరు పుట్టారు. ఆయన కృపాచార్యుల వారు అయినాడు. కృపిని ద్రోణాచార్యుల వారికి ఇచ్చి పెళ్లి చేశారు. భారతంలో కదా. దివోదాసుడి కుమారుడు మిత్రాయువు, మిత్రాయువుకు చవనుడు, చవనుడికి సుదానుడు, సుదానుడికి సహదేవుడు, సహదేవుడికి సోమకుడు మొదలైన వారు 100 మంది. ఇందులో జంతువు మొదలైన కుమారుడు కూడా కలిగారు. పృషధుడు అనేవాడు చివరవాడు. పృషధుడికి ద్రుపదుడు. మళ్ళీ వంశం చూడండి, శాఖ మారింది. ఈ వంశంలో నుంచి వచ్చింది ద్రుపద మహారాజు గారి వంశం. ఆయన కుమార్తె ద్రౌపది, ఆయన కొడుకే దృష్టజుమ్నుడు. దృష్టజుమ్నుడు కొడుకు దుష్టుడు, దుష్టుడి కొడుకు దుష్టకేతు, దుష్టకేతు అజమీయుడు, వాడి కుమారుడు వృక్షుడు, వాడికి సంవరణుడు, వాడికి 4 కుమారుడు. పరీక్షిత్తు వాడికి, తర్వాత సుధనువు, జనుడు, నిషధుడు, సుధనువు కుమారుడు సుహోత్రుడు, వాడికి మళ్ళీ చవనుడు, వాడికి కృతి, వాడికి ఉపరచరవసు, వాడికి బృహద్రథుడు మొదలైన వారు. కుసుంభుడు మత్స్యరాజు అయినాడు. ఇది ఇక్కడి నుంచే చేది దేశం బయలుదేరింది.
వాడి కుమారుడు బృహద్రథుడైనాడు. వాడి కుశాగ్రుడు, వాడికి వృషభుడు, పుష్పవంతుడు, వాడి కుమారుడు జహు. బృహద్రథుడు ఇంకో భార్య యందు జర అనే చేత సంధింపబడ్డటువంటి వాడే జరాసంధుడైనాడు. వాడు భారతంలో వాడే. పరీక్షిత్తుకు ఈ పరీక్షిత్తు వేరు. సురతుడనేవాడు కుమారుడు, జన్ను కుమారుడు. వాడికి విడూరథుడు, వాడికి సార్వభౌముడు, వాడికి జయత్సేనుడు, వాడికి రథికుడికి అయుతాయు క్రోధనుడు, వాడికి దేవాతిథి రుక్షుడు, భీమసేనుడు, ప్రతీపుడి కుమారుడు దేవాపి, శంతను, బాహ్లీకుడు, ముగ్గురు. అందులో శంతను కుమారుడే భీష్ముడు. దేవాపి యోగరథుడై వెళ్ళిపోయినాడు. కలాపగ్రామంలో ఉంటాడు. మరణ కృతయుగం వచ్చినప్పుడు చంద్రవంశాన్ని అతని దగ్గర నుంచి బయలుదేరుతుంది. కృతయుగ ప్రారంభంలో చంద్రవంశం మళ్ళీ వస్తుంది. బాహ్లీకుడు, సోమదత్తుడు, భూరి కుమారుడు సూరిశ్రవుడు, భూరిశ్రవుడు కుమారుడు శరుడు. శంతనుకి గంగయందు భీష్ముడు, సత్యవతి యందు చిత్రాంగుదుడు, విచిత్రవీరుడు. చిత్రాంగుదుడు మరణిస్తే విచిత్రవీర్యుడికి ముగ్గురు కుమార్తెలు, కాశీరాజు కుమార్తెలు, ఇద్దరిని పెళ్లి చేశారు. ఈ ఇద్దరిలో విచిత్రవీర్యుని యొక్క క్షేత్రముల యందు వ్యాసుల వారి తేజస్సుతో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ముగ్గురు కలిగారు. ఈ ధృతరాష్ట్రుడి కుమారులో పెద్దవాడు దుర్యోధనుడు. ఒక్కతే ఆడపిల్ల, 100 కుమారులు, ఒక ఆడపిల్ల దుశ్శల. కుంతియందు ధర్మరాజు, భీముడు, నకులుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కలిగారు. నాసత్య, దశరుడు అనే అశ్విని దేవత వల్ల మాద్రి యందు నకుల సహదేవుడు. ద్రౌపదికి ధర్మరాజు వల్ల ప్రతివింజుడు కలిగాడు. భీముడి వల్ల శృతసేనుడు, అర్జునుడి వల్ల శృతకీర్తి, నకులుడి వల్ల శతానీకుడు, సహదేవుడి వల్ల కర్ముడు. ఈ 5 విశ్వే దేవతలు. విశ్వామిత్రుడి శాపంతో పుట్టారని మార్కండేయ పురాణం. వాళ్ళకి పెళ్లిళ్ళు లేవు, వాళ్ళు అంతరించింది. అలాగే ధర్మరాజుకు పౌరవతి అనే ఓ భార్య ఉంది వేరే. ఆ భార్య యందు దేవకుడు అనే కుమారుడు కలిగాడు. భీమసేనుడికి హిడింబ యందు ఘటోత్కచుడు, కాళింది అనే భార్య యందు సర్వగతుడనే కుమారుడు. సహదేవుడికి విజయ అనే ఓ భార్య ఉంది, ఆమె యందు సుహోత్రుడనేవాడు పుట్టాడు. నకులుడికి కరేణుమతి అనే ఒక భార్య యందు నిరమిత్రుడని పుట్టాడు. అర్జునుడికి ఉలోపి యందు ఇరావంతుడు పుట్టాడు. అలాగే సుభద్ర యందు అభిమన్యుడు, మాలూరు మహారాజు చిత్రాంగద అనేటువంటి ఆమె యందు బభ్రువాహనుడు పుట్టారు. ఉత్తర యందు పరీక్షిత్తు పుట్టాడు. మెల్లగా అభిమన్యుని యొక్క కుమారుడుగా ఇలా చంద్రవంశం బయలుదేరింది. కొంత భాగం పరీక్షిత్తుకు శ్రీశుక యోగీంద్రుడు చెబుతున్నారు ఈ వంశ విస్తరణ. చంద్రవంశాన్ని చెబుతూ పరీక్షిత్తు దాకా చెప్పారు. పరీక్షిత్తుకు జనమేజయుడు, శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడని కుమారుడు. అందులో జనమేజయుడు పట్టాభిషిక్తుడు అవుతాడు. తర్వాత ప్రాయోపవేశం పరీక్షిత్తు చేశాడు గనక ఆయన సర్పయాగం చేయబోతాడిగా భవిష్యద్వంశావళి కూడా చెబుతున్నారు. తురుడనేటువంటి వాడిని పురోహితుడిగా పెట్టుకొని భూమండలం అంతా గెలుస్తాడు, యజ్ఞాలు చేస్తాడు జనమేజయుడు. అతనికి శతానీకుడని కుమారుడు. యాజ్ఞవల్క్యుడి వల్ల క్రియాజ్ఞానము, కృపాచార్యుడి వల్ల శస్త్రాస్త్ర జ్ఞానము, శౌనక మహర్షి వలన ఆత్మజ్ఞానము పొందగలుగుతాడు జనమేజయుడు చివరకు. ఇకనికి శతానీకుడని కుమారుడు. వాడి కుమారుడు సహస్రానీకుడు పుడతాడు. అశ్వమేధజుడని పేరు. వాడి కుమారుడు ఆసీమ కృష్ణుడు, వాడికి నిచకుడు. ఈ నిచకుడు టైములో కృష్ణావతారం తర్వాత సముద్రం అనేది ద్వారకను ముంచేస్తుంది. విష్ణు పురాణంలో చెబుతారు. గంగానది హస్తినాపురాన్ని ముంచేస్తుంది. అప్పుడు అక్కడి నుంచి రాజధాని తీసేసుకొని కౌశాంబిని రాజధానిగా చేస్తారు. ఈతని టైములో వీడి కుమారుడు వృష్టిమంతుడు, వాడి కుమారుడు సహోనుడు, వాడికి సుపీతుడు, వాడికి నృచక్షువుకు సుఖానిలుడు, వాడికి పరిప్లవుడు, మేధావునికి నృపంజయుడు, వాడికి ధూరువుడు, వాడికి నిమి, వాడికి బృహద్రథుడు, వాడికి శతానీకుడు, వాడికి దుర్ధమయుడు, వాడికి విహీనరుడు, వాడికి దండపాణి, క్షేమకుడు. ఈ చంద్రవంశం అనేది కలియుగంలో క్షేమకుడితో వంశం అయిపోతుంది. ఇక అనువనేవాడున్నాడు. వాడికి సభానరుడు కుమారుడు చక్షు పరోక్షుడు, వాడికి కాలనాథుడు, సుజయుడు, జనమేజయుడు, మహాశౌర్యుడు, ఉనియుషీనరుడు. ఇలా ఒక వంశం వచ్చింది. వాళ్ళ నుంచి కళింగ, సింహ, పుండ్ర, ఆంధ్ర 6 దేశాల వాళ్ళు పుడతారు మహారాజు. వీడికి బలి అనేవాడికి కుమారులు. వీడు అంగ, వంగ, కళింగ, సింహ, పుండ్ర, ఆంధ్ర అనే దేశాధిపతులు.
అంగుడి కుమారుడు హవిరథుడు, వాడి కుమారుడు చిత్రరథుడు, రోమపాదుడు. ఈ రోమపాదుడికే దశరథుడు కుమార్తెనిచ్చారని చెప్పారు వెనక. అదొక కల్పాంతరం, మన్వంతరమై ఉండాలి, వేరే గాథ. ఇలా వరుసగా వచ్చింది. ఇక్కడ యదువంశం చాలా పవిత్రమైంది. యజాతి యొక్క పెద్ద కుమారుడు యదువు. ఈ యదువు యొక్క వంశాన్ని వైభవంగా చూపిస్తారు. యదోశ్చ ధర్మశీలస్య నితరాం ముని సత్తమా తత్రంశేన అవతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంసనః. స్వామి, ధర్మశీలుడైన యదువు యొక్క వంశంలో పరమాత్మ కావాలని అవతరించారు. ఇటువంటి మహత్తరమైన ధర్మస్వరూపమైన ఈ వంశమందు అవతరించిన నారాయణుని యొక్క లీలలు, వైభవములు, వీర్యములు వినిపించమన్నాడు. అడిగిన పరీక్షిత్తుకు శుకయోగి చెబుతారు. ఇక్కడ ఒక ప్రశ్న చేశారు. తండ్రి చేత శపింపబడ్డవాడు యదువు తన ముసల్తనం తీసుకొని తనకి ఇవ్వమంటే ఇవ్వలేదని యదువుకు రాజ్యాధిపత్యం లేకుండా శపించాడు. శాపగ్రస్తుడైన యదువు ధర్మశీలుడు ఎలా అవుతాడని ఇదే ప్రశ్న బ్రహ్మాండ పురాణం శ్రీదత్తాత్రేయ మహాత్మ్యంలో శ్రీకృష్ణస్వామి వారిని అడిగాడు ధర్మరాజు. వారు మీరెందుకు ఈ వంశంలో ఎందుకు పుట్టారని అంటే పరమధర్మవేత్త యదువు. ఎందువల్ల? శ్రీదత్తాత్రేయ అవతార ముందు నాకు పరమ శిష్యుడు, భక్తుడు యదువు. అవధూత యదు సంవాదమని ఏకాదశ స్కందంలో వివరించబడ్డది. ఆ దత్తాత్రేయ అనుగ్రహ యోగధర్మ ఉపదేశం పొందినవాడు కనుక యోగధర్మరతుడైన యదువు యొక్క వంశంలో నేను అవతరించావన్నాడు. స్వామి, ఎంత చెప్పినా భగవత్ కథలనేవి తృప్తి కలగదు. నివృత్త దర్శైరుపగీయమానాత్ భవౌషధాత్ శ్రోతృ మనోభిరామాత్ ఉత్తమ శ్లోక గుణానువాదాతు పుమాం విరజ్యేత వినా పశుఘ్నాతు. భూషణములు చెవులకు బుధతోషణములు అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు గరుడ గమను గుణ భాషణములు. భగవత్కథలు ఎంతమన్నారు. విరాగులైన మహానుభావులకు కూడా ఆ కథ అమృతంలాగా తాగబుద్ధవుతుంది. దానికి దృష్టాంతం సర్వమనోరథాలు పెకలించిన ఆత్మయోగి అయిన శుకయోగీంద్రుడే బ్రహ్మానంద పరవశుడై భాగవతం పరీక్షిత్తుకు చెప్పడమే దృష్టాంతం. భవౌషధాత్ లేదండి, సంసార సముద్రంలో ముడికి కర్తృత్వ భోక్తృత్వాలు పొందుతున్న ఈ మలిన జీవులకు ఔషధాత్ రోగానికి మందు వేసినంత పనిట భగవత్ కథ వింటే. మాకు సంసారం పోక్కర్లే, జ్ఞానం అక్కర్లే, భగవద్ అనుగ్రహం అక్కర్లే, ఏదో హ్యాపీగా చక్కగా సంతోషంగా కాలం గడవటం అనుకుంటావా? నీకు కూడా ఇదే అవసరం అన్నారు. శ్రోతృ మనోభిరామాత్ వినేవాళ్ల చెవులకు మనస్సుకు ఇంపైన పసందైన ఆకర్షణీయమైన ఆనందమైన కథ భగవంతుడి కథ. అలాగే లేకపోతే ఇంత సమాజం పెరిగిన ఈ రోజుల్లో సినిమాల దగ్గర నుంచి కృష్ణ, రామాయణం, భారతం ఎందుకండి పట్టుకు వెళ్లాడటం? సాంఘికం, సోషల్ అనేక రకాలు ఉన్నాయిగా. ఎందులోనూ మార్కెట్ తక్కువ, పౌరాణికంలోనే మార్కెట్ ఎక్కువ ఇవాళకి. కారణమేమిటి? భాగవతంలో చెప్పారు, శ్రోతృ మనోభిరామాత్. అది కథగా విన్నా నీ మనస్సు ఆనందిస్తుంది. భగవంతుని లీలలాయ్. ఏ నీ గుణంబులు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు. నువ్వు భక్తి ఉండని ఉండకపోని ఒక కథగా, ఒక దృశ్యంగా చూస్తూ, ఒక శ్రావ్యంగా వింటున్నా భగవంతుని లీల దగ్గరికి వచ్చేటప్పటికే నీకెక్కడ లేని ఆనందం కలుగుతుంది. కారణం ఏమిటి? నీ దగ్గర ఎవరెవరినో పొగిడితే సంతోషించినట్టు కనపడతావుగా, నిజంగా సంతోషించవు.
నిన్నే పొగిడితే ఆత్మస్వరూపం భగవంతుడు గనక మన సంగతి మనకు తెలిసినప్పుడు కలిగే ఆనందం ఇంత అంతా ఉందా? అది భగవంతుని యొక్క కథల్లో. అవి అక్కర్లేదనుకున్నవాడు ఒట్టి పశుగ్రుడు, ఆత్మను చంపుకున్నవాడు, ఆత్మహత్య చేసుకున్నవాడు. స్వామి, మా తాతలు ఏ భగవానుడి దివ్యమైనటువంటి అనుగ్రహ విశేష ప్రభావం చేత కురుక్షేత్ర సమర రంగంలో భీష్మద్రోణ కృపాచార్య బాహ్వీక సోమదత్త భూరిశ్రమ శాల శల్యాది మహావీరులందరినీ గెలిచారే. ఎవరి అనుగ్రహం? అర్జునుడు అంటాడు, నాకంటే గొప్పవాడు మా తాత, ఆయనకన్నీ తెలిసినవాడు. కానీ నీవూత గదా గదాధర, నాకు నీ అండ ఉన్నది కదయ్యా కృష్ణ, ప్రభో, బావా, వాసుదేవ, పుండరీకాక్ష. నీవూత గదా గదాధర జయోదయమపుటకింక శంకయే. తిరుపతి వారి అర్జునుడి పద్యం. నీ ఊత నాకున్నప్పుడు జయం రావటం లెక్కేమిటి? మా తాతల్ని రక్షించిన వారు. గర్భస్థితుండై నేను బ్రహ్మశిరో అస్త్ర మహాగ్ని జ్వాలా కీలిక మాలికల చేత దగ్ధుణ్ణవుతున్నప్పుడు నన్ను కాపాడినవాడు. స్వామి, ఎంత విన్నా తృప్తి లేదు. ఆ కృష్ణావతార మహావైభవం చెప్పమన్నారు. బేష్ అన్నాడు శుకయోగీంద్రుడు. నువ్వొక్కొక్కడు అడుగుతూ ఉంటే నాకు ఆ భగవద్ ధ్యాన ఆనంద సమాధిలోకి వెళ్ళిపోతున్నా. ఎంత సంతోషం కలిగితే చెప్పాడండి శుకుడు. బాగా అన్నావయ్యా, భగవత్ కథా విషయంలో నీకు బాగా విందామని. ఆకలి దప్పులు లేవు, నిద్రాహారాలు లేవు, పానీయాలు లేవు, భోగాలు లేవు. ప్రాయోపవేశంలో ఉన్నా భగవత్ కథ అని అమృతం తాగుతూ ఆనందిస్తున్నాడు పరీక్షిత్. వాసుదేవ కథ ప్రశ్న పురుషం స్త్రీం పునాతి వక్తారం పృచ్ఛకము శ్రోత్రూను తత్పాద సలిలం యథా. నారాయణుని పాదోదకమైన గంగా భవాని ముగ్గురిని పవిత్రం చేస్తున్నది. ఎవరిని? తెచ్చిన భగీరథుణ్ణి. దాని చేత తర్పణాలు చేయించుకున్న సగరపుత్రుడు భస్మరాసులు. మూడు అంతటితో ఆగలే. ఇవాళ్టికి ప్రతివాడు వెళ్ళి అస్తులు కలుపుతాడు, తర్పణాలు చేస్తాడు గంగలో. అలాగే వాసుదేవుని పుండరీకాక్షుని కథ చెప్పండి మీరు అడిగితే అడిగినవాడు ముందు కృతార్థుడు, చెప్పినవాడు కృతార్థుడు. అడిగితే చెబితే కొంతమంది వింటారే, చెప్పడం వల్ల వాళ్ళంతా కృతార్థుడు. ముగ్గురు. భూమి దుర్భర దురంతమైన దుష్ట ధనుజాంశలతో కూడిన ఈ రాజలోకం భూలోకానికి రావటం వల్ల ఆ అమ్మ బరువు మొయ్యలేదుటండి. ఎందుకని? మనలో అధర్మం పెరిగినప్పుడు, అధర్మాత్ములు ఇక్కడ పుట్టినప్పుడు బరువు మొయ్యలేదు. ధర్మాత్ములు ఎంత ఉందున్నాయో అసలు లెక్కే లేదు. ఆమె బరువు మొయ్యనట్టెట్లా సాధ్యం? మనకు పేపర్లలో కనపడుతూ ఉంటుంది. అక్కడ భూకంపం, ఇక్కడ భూకంపం, రష్యా, అమెరికా, అది ఇది లేదు, ఇండియా, మహారాష్ట్ర, గుజరాత్, అక్కడ ఇక్కడ. భూకంపం అంటే ఏమిటన్నారు? ఈ భూదేవత దిగ్గజాల మీద ఉంటుంది. ఆ భూమిని భరించలేనప్పుడు కొంచెం తీసి ఇట్లా సర్దుకుంటారు. బరువు అయినప్పుడు భుజం మీద పెట్టుకున్న సూట్ కేసు మార్చుకున్నట్టు ఈ జీవుల వల్ల భూమికి బరువు అవుతున్నదని మనకు భూకంపాదులు కొంచెం సూచనలు అన్నారు. అవేం లేదండి, ఏదో టెక్నికల్ గా అది ఇది అంటారు. ఎక్కడికక్కడికే తృప్తి పట్టడం ఒకటి అలవాటు కనుక దేనికి దానికే సమాధానం అనుకోండి. ఈ భూమి మరువు మొయ్యలేక వెళ్ళి రాక్షసులంతా భూలోకంలో చేరారు మహారాజులుగా. జరాసంధుడు, దంతవక్తుడు, విడూరథుడు, శిశుపాలుడు, పెద్ద పెద్దవాళ్ళు. మొత్తుకున్నది బ్రహ్మగారి దగ్గర. బ్రహ్మగారు పరమేశ్వరుణ్ణి, నారాయణుణ్ణి ప్రార్థించాడు. తప్పక అవతరిస్తామన్నారు. ఉగ్రసేనుడనే భోజరాజు, ఆయన తమ్ముడు దేవకుడు. ఉగ్రసేనుని కుమారుడే పరమ భయంకరుడు కంసుడు. తమ్ముడి కూతురు దేవకి. తమ్ముడు కూతుర్ని వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. సూరమహారాజు గారి కుమారుడు వసుదేవుడు.
యదువంశం వారిది. పెళ్ళయింది, చెల్లెలాయ్ ఎంతండి కూతురేగా ముచ్చటగా పెంచుకున్నాడు. రథం మీద సాగనంపుతున్నాడు. సాగనంపుతూ ఉంటే ఆ శరీర వాక్కు పలికిందేవిరా, నువ్వు ఇంత సంబరపడి వెళుతున్నావు మీ చెల్లెల్ని తీసుకోటానికి, మరి నిజంగా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఈమె గర్భంలో పుట్టేవాడు 8వ గర్భం నిన్ను సంహరిస్తుంది అన్నాడు. ఎందుకు చెప్పడం చెప్పండి, నేను కొంచెం లేవనెత్తాడని. వెంటనే దుర్మార్గుడా, నన్ను చంపేవాడు పుడితే నాకెందుకు అనుకున్నాడు. వెంటనే కత్తి తీశాడు, దేవకిని చంపేస్తాడు. అన్నవు నీవు, పోతన్న గారు అంటాడు, అన్నవు నీవు చెల్లెలికి అక్కడ మాడను చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలనాదరించుటో. ఏమయ్యా, ఆడపడుచుకు చేయాల్సిన లక్షణాలు ఏమిటి? మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్నా, మాని రావన్నా సహింపుమన్నా, తగదన్నా వధింపకుమన్న వేడెదన్. అన్నా, అన్నవు నీవు. వసుదేవుడు బుజ్జగించాడు. చెల్లెల్ని పెళ్లి కూతుర్ని చంపుతావా? చెలియల్ కన్నియ ముద్దురాలు అవలం నీ సేవంబు చింతించు నిర్మల, దీని బడులాడు మాటలకు అయి మర్యాద పోగొట్టి సత్కుల జాతుండవు, పుణ్యమూర్తివి అకట కోపంబు పాపంబు నెచలినో తెగవేయ పాపియగునే చింతింప. భోజేశ్వర, సమయోక్తుల చేత వసుదేవుడు బుజ్జగిస్తాడు. నీకు ఈయన వల్ల భయం ఉందనేగా, ప్రతివాడు బతకాలనని, తన బతుకు అడ్డం వచ్చినటువంటి ఇబ్బందులు తొలగించుకోవాలని పురుష ప్రయత్నం చేస్తాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్మ ప్రభావం వల్ల వచ్చే పుట్టుక చావులు, సుఖ దుఃఖాలు, జయాపజయాలు తప్పుతావా? కర్మములు మేలునిచ్చును. నీకు శుభం ఏదిస్తున్నది? నీ స్ఫురాకృత కర్మ. కర్మములు మేలిచ్చును, కర్మములు చెడునిచ్చు. కర్తలు తనకు కర్మములు బ్రహ్మకైనను కర్మగుడై పరుల తడయగా నిమిటికిను. ఎవరో ఉన్నారు చంపేవారు, వాళ్ళు చంపుతారు, వాళ్ళ వల్ల నాకు భయం ఉంది. ఆహా, ఈ మాట పొరపాటు నాయన. ఒకవేళ ఈమె కుమారుడు 8వ వాడు దగ్గర దాకా పుట్టాలిగా. అసలు 8 మంది పుడతారో పుట్టరో, అప్పుడుగా నీకు భయం. అయినా ఎందుకు, పుట్టిన వాడిని పుట్టినట్టు నీకు అప్పచెబుతా. లలనకు పుట్టిన కొమరుని మొలనం తెగెదనంచు గగనవాణి పలికెను అంచలిగెదవేమి. మృగక్షికి గల కొడుకుల చంపను ఇత్తును క్రమముగా నీకును. పుట్టిన వాడిని పుట్టినట్టు తెచ్చి నీకిస్తా. తృప్తి పడతావా? సరే, ఇది బానే ఉందనుకున్నాడు. వసుదేవుడికి కలిగిన కుమారుడు 8 మంది కుమారుడు. ప్రసువే అష్టౌ కన్యాంచైవ అనువత్సరం. ఒక ఆడపిల్ల కూడా కలిగింది, ఆమె సుభద్ర. ప్రథమ కుమారుడు కీర్తిమంతుడు. పుట్టగానే తీసుకెళ్లి కంసుడికి ఇచ్చేశాడు, చంపేశాడు. వాడికి లెక్క. పుట్టిన కొడుకును ఎలా ఇచ్చాడంటే, కిందు సహన్ను సాధూనం విదుషాం కిమపేక్షితం
కిమకార్యం కదర్యాణం దుశ్యజం కిము ధృతాత్మనాం. సాధువులైన వారికి సహించలేని దుఃఖాలు లేవు. వేత్తలైనటువంటి వివేకం గలవారు ఏది నిత్యమో ఏది సత్యమో తెలిసిన వాడికి కోరాల్సింది లేదు. పరమ లుబ్ధులు, ద్రోహులు, పాపులు చెయ్యలేని హింస లేదు. ధైర్యం గల వారికి వదలలేనిది లేదు. కొడుకు తెచ్చి ఇచ్చేటప్పటికే సంతోషించాడు. మిమ్మాయి కొడుకుని చంపడం ఎందుకు, నాకు వీడి వల్ల కాదుగా, 8వ వాడు కదా అనుకున్నాడు. ఊరుకుంటాడా? నారదుల వారు వచ్చి మెల్లగా ఎక్కించాడు. వీళ్ళంతా నీ శత్రుపక్షం రా బాబు, ఈ శత్రుపక్షం వాళ్ళని నమ్ముకుంటున్నావు. ఏతత్ కంసాయ భగవాన్ శశంస అభ్యేత్య నారదగా. భూమి యొక్క బరువు తీర్చడం కోసం, బరువైన రాక్షసుల్ని సంహరించడం కోసం దేవతలు పుట్టారు యదుకులంలో. నీకంతా శత్రువులు. దేవకి గర్భమందు నారాయణాంశ పుట్టబోతుంది. దానికి స్థానం నీ చెల్లెలు బావ తెలుసుకొని ఇనప సంకెళ్ళు వేసేశాడు. తండ్రిని కూడా చెరసాల్లో పెట్టాడు. తండ్రేమిటి తల్లేమిటి, రాజ్యం కోరే దుర్మార్గులకు వావి వరసలు ఉండవు. ప్రళంబుడు, బకుడు, చాణూరుడు, తృణావర్తుడు, మహాశనుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పూతన, కేసి, ధేనుకులు, ఇంకా రాక్షసులో పెద్ద పరివారం ఉంది. వాడి పరివార గణం అన్ని దేశమంతా తిరిగి సత్పురుషులందరినీ బాధిస్తున్నారు. యజ్ఞాలు చెడగొట్టారు. యదు, సృంజయ, భోజ, కుకురు, అంధక, వృష్ణి వంశాలని బాగు చేశారు. విదేహలకు, కోసలకు, కాల్వదేశాలకు, విదర్భలకు, పాంచాల, కేకయాలకు పరిగెత్తారు. వాళ్ళంతా అక్కడక్కడక్కడ తలదాచుకోవడానికి కాందిశీకులుగా. 6 పుల్లలు పుట్టారు. 6 చంపాడు వీడు. 7వ గర్భం వచ్చింది. వసుదేవుడి భార్య రోహిణి అనే ఆమె నందవ్రజంలో ఉంది. నందుడు ఈయన స్నేహితుడు. నందుడు వైశ్యుడు, వసుదేవుడు క్షత్రియుడు. ఆ స్నేహితుడి ఇంట్లో పెట్టాడు. నమ్మకంగా మా హింస జరుగుతుందేమో అని భయపడి. ఆ రోహిణి గర్భంలోకి ఇక్కడ గర్భాన్ని మార్చింది మాయ, వైష్ణవ మాయ. ఈ గర్భం అక్కడికి ఎట్లా పోయిందన్నారు. అది మాయ. పోతే పోయిందండి. ఎప్పుడో మొగుడు చెరసాల్లో పడుంటే పెళ్ళానికి గర్భం వచ్చిందంటే ఊరుకున్నారా లోకులని. అసలు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అర్థమైతేగా, అసలు ఆ బుర్ర ఎక్కితేగా. భగవన్ మాయ అంటే అది తోచకపోవటమే మాయ. ఆయన అక్కడ కుమారుడుగా పుట్టాడు. సంకర్షణ అన్నారంటే ఒక చోట గర్భాన్ని మరొక చోటికి ఆకర్షించబడితే పుట్టాడు గనక వాడి పేరు సంకర్షణ. రామాని పేరు అందగాడని, బలరామాని బిరుదు గుర్తు కోసం. బలం కలిగిన రాముడు అని అర్థం. ఆయన 7వ గర్భం. ఇక నందుడి యొక్క భార్య యశోదమ్మ గర్భంలో విష్ణుమాయ ఆడపిల్లగా పుడుతున్నది. ఇక్కడ భగవానుడు పరమేశ్వరుడు యొక్క దివ్యావతారంలో నారాయణ స్వరూపం పరిపూర్ణ అవతారం అన్నారు. లీలామానవావతారం ఇది. అమ్మవారి గర్భమందు ప్రవేశించారు. ఆమె తూర్పు దిక్కు గనక చంద్రుడు దయించేటప్పుడు శోభించినట్టుగా, చీకటులు పోగొట్టినట్టుగా ఆమె గర్భంలో స్వామి ఎప్పుడు అవతరించారో, చేరారో దివ్య తేజస్సుతో ఉన్నది అమ్మ. బ్రహ్మాదులు స్తోత్రం చేశారు. చెల్లెలు 8వ గర్భవతి, 7వ గర్భం పోయిందనుకున్నారు. కంసుడు 8వ గర్భం గుర్తు పెట్టుకున్నాడు. వాడికి నిద్ర పట్టడంలే. ఆసీన సంవిశన్ను తిష్టన్ను భుంజాన పర్యటన్ను పిబన్ను చింతయాన ఋషికేశం. అన్నం తిన్నా, నీళ్లు తాగినా, పరున్నా, కూర్చున్నా, నడిచినా, బయలుదేరినా అంతా 8వ గర్భం తన్ను చంపుతుందని ఆ విష్ణుమూర్తి ధ్యానమేట. చూసారా? భక్తుడికి కుదరని ఏకాగ్రత శత్రువు కుదురుతుంది. శత్రువు మీద అంత ఏకాగ్రత పెట్టుకుంటారు.
ఒక బాగా ఆలోచిస్తే శత్రుల మీద ఉన్న ఏకాగ్రత పుత్రుల మీద కూడా ఉండదు. అదే వాళ్ళకి ఆ రూపంగా వాళ్ళు కృతార్థులైనారు. కాబట్టి రాక్షసులను చంపడం కూడా వాళ్ళ కృతార్థతకే. బ్రహ్మగారు, నారదుడు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, పతక పన్నగాదులు ఆ పరమాత్మను స్తుతి చేస్తారు. వచ్చి త్వమేక ఏవాస్య సతః ప్రసూతి త్వౌ సన్నిధానం త్వమనుగ్రహశ్చ త్వన్మాయయా సంవృత చేతసగా త్వాం పశ్యంతి నానా న విపశ్చితో యే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఒకే ఒక స్వరూపం నీవిలా భగవంతుడు సర్వవ్యాపకుడు. అనేక రూపాలతో చెప్పబడతాడు, అనేక పేర్లతో పిలవబడతాడు. జగత్తులకు నిధానం నువ్వు. నీవే జగత్తు, జగత్తే నీవు. నిన్నుగా చూడటం లేవాడు, జగత్తుగా చూస్తున్నారు. అక్కడ భ్రమ. నీ మాయ చేత ఆవరించబడ్డ చిత్తం కలవారై నానావిధ భ్రమ ప్రమాదములతో జీవులున్నారు. బిభర్షి రూపణ్యవబోధ, నీ రూపములు అనంతములు. నిరుచు నను మన్నించి భవజ్జనంబులకు ఆనందమునందించు నీ తను రూపం విదే. బ్రహ్మాదులు స్తోత్రం చేస్తారు. మమ్మల్ని అనుగ్రహించి నీవు మా మాట కోసం అవతరించావని. అప్పుడు పరమాత్మ శుభమైన సమయంలో అవతరిస్తారు. సర్వగుణోపేత కాల పరమశోభన, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం. అమ్మా దేవకీదేవి, నీ గర్భముందు ఈనాడు సర్వ జగజ్జనకుడు అవతరిస్తున్నాడు. నీవు కృతార్థురాలివి. గర్భస్థితుడైన భగవానుణ్ణే స్తుతులు చేస్తారు. మత్స్య అశ్వ కచ్చప వరాగ నృసింహ హంసరాజన్య విప్ర విబుధేషు కృతావతారగా. సమస్తావతారములు ధరించావు, లీలా విలాసాలు. స్వామి, ఈ ముల్లోకాలను రక్షించు, జగత్తును కాపాడు, నీవే కరుణామయుడవని ప్రార్థిస్తూ ఉంటారు. స్వామి అవతరించే సమయంలో బ్రహ్మాదులందరూ స్తుతులు చేశారు. మహీ మంగళ భూయిష్టపురగ్రామ వ్రజాకర నద్య ప్రసన్న సలిలాః హ్రదా జలరుహ శ్రియః ద్విజాలి కుల సన్నాదస్తపకాః వనరాజయః వవౌ వాయుస్సుక స్పర్శః పుణ్యగంధవః శుచిః అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాః తత్ర సమేధితాః. భగవానుడు అవతరించబోతున్నాడు. దిక్కులు నిర్మలములైనవి. పురాలు, గ్రామాలు, పట్టణాలు, సీమలు మంగళధ్వనులతో ఉన్నాయి. నదులన్నీ నిర్మలమైన, నిశ్చితమైన, ఉత్తమమైన ఉదక ప్రవాహాలతో ప్రవహిస్తున్నాయి. కాసారాలు కమనీయ కమలాల కాంతులతో, కమలాలు వికసించిన రేకుల మధ్య పుప్పుళ్లతో, మకరందాలతో సాధువుల మనస్సులు ప్రశాంతతను పొందని ఆనంద స్ఫూర్తి పొందింది. భగవద్ అవతారం రాబోతున్నది. జగు కిన్నర గంధర్వస్తుష్టువు సిద్ధచారణాగా విద్యాధరస్య నరుతుగు అప్సరోభిః సమం. సిద్ధ విద్యాధర గణాలు స్తుతులు చేసినాయి. హాహాహుహు మొదలైన గంధర్వ గణాలు గానాలు చేసినాయి. మహర్షులు, దేవతలు, నందనవన మందార బృందాలన్నీ కుమ్మరించిన ఈ పుష్పాలని. నిశీధే తమబుద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయః ఆవిరాసీతు యథా ప్రాచ్యాం దిశి ఇందురివ పుష్కరః. తూర్పు దిక్కున పూర్ణిమి నాడు పరిపూర్ణ షోడశ కళా మండితుడైన చంద్రుడు ఉదయించినట్లుగా దేవస్వరూపి సర్వదేవతా స్వరూపిణి అయినటువంటి ఆ దేవకి యందు భగవానుడు అవతరించాడు. ఇది బాలనారాయణ అవతారం అన్నారు. తూర్పు శిరస్సు, పడమర వైపు పాదాలు పెట్టి అవతరించారట. తమద్భుతం బాలకమభుజే క్షణం చతుర్భుజం శంఖ గదార్జుధాయుధం శ్రీవత్సవక్షం
గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. అష్టమి నాడు రాత్రి కృష్ణపక్ష అష్టమి, వర్షాకాలం శ్రావణ మాసం, రోహిణీ నక్షత్రం, అర్ధరాత్రి కాలం. శ్రీవత్సలక్ష్మము గళశోభి కౌస్తుభం మహర్య వైఢూర్య విడీట కుండలత్విషా పరిష్వక్త సహస్ర కుంతలం ఉద్దామకాంక్ష్యం గద కంకణాదిభిర్విరోచమానం వసుదేవ ఐక్షత. ఆ చెరసాలలో పరమాత్మ ఆ సుందర సుకుమార రూపంతో దర్శనమిచ్చారు. చతుర్భుజ శంఖ చక్ర గదా పద్మ వనమాలలతో. జలధర దేగు ఆజాను చతుర్బాగు సరసీరుఘాక్షు విశాలవక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కౌంట కౌస్తుభ మణికాంతి భాసు కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛన అంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలు లలాటు వైడూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందురు జిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు చగించే. నారాయణ స్వరూపంగా అవతరించారు. ప్రాకృత శిశువుగా అవతరిస్తే తనను గుర్తించలేరని, బలానా నేను బలానా అని చూపించడం కోసం మేఘ గంభీర దివ్య శ్యామల వర్ణం, ఆజానులంబ పీవర బలవత్తర బాహుదండ చతుర్భుజాలు. పరమభక్తులకు ఎప్పుడూ చతుర్భుజములతో దర్శనమిస్తారు పరమాత్మ. అందుకనే గీతాశాస్త్రం ఉపదేశిస్తున్నప్పుడు కూడా అర్జునుడికి 4 బాహువులతోటే దర్శనమిచ్చారు. ప్రజలంతా 2 బాహువులు అనుకున్నారు. ఆయనొక్కడికి ఎప్పుడు చూసినా 4 బాహువులు. పరమభక్తులకు నారాయణ స్వరూపంగా దర్శనమిస్తారు. పులకించాడు, బ్రహ్మానందపడ్డాడు. పుత్రోత్సవం కలిగింది. 10,000 గోదానాలు అనుకున్నాడు. అక్కడేముంది గోదానాలు చెరసాల్లో ఉన్నవాడికి. నీ దగ్గర వస్తువు లేనప్పుడు కాశీకి వెళ్ళావు, డబ్బు లేదు, సంకల్పం వచ్చింది, నీళ్లు వదలొచ్చన్నారు, ఇంటికి వచ్చిపోవచ్చు. నేను బంధ విముక్తుడైనప్పుడు ఇస్తానన్నాడు. స్వామి సర్వేశ్వర, నీ స్వప్రకృతి చేత త్రిగుణాత్మకమైన ఈ జగత్తును సృష్టిస్తున్నావు, జగత్తులను నడుపుతున్నావు. ఇది శుద్ధమైన సత్వస్వరూపం, శుద్ధ సత్వం శుక్లం. సర్గాయ రక్తం రజసోపబృంహితం, సృష్టికాలానికి రజోగుణం. కృష్ణంచ వర్ణం తమసా జనాచ్యయే, కృష్ణవర్ణం ధరిస్తావు, తమోగుణం ప్రళయం కోసం. బ్రహ్మగా, విష్ణువుగా, శంకరుడిగా సృష్టి స్థితి లయాలు జరుపుతూ ఉంటావు. లోకానికి నీవే రక్షకుడు. అవతీర్ణోసి మమ అఖిలేశ్వర, రాజన్య సంజ్ఞాసుర కోటి యూథపై నిర్వ్యోహ్యమాహ, నిగనిష్యసే చమూగు. దుర్భర దురంత దౌష్ట్యాలు కలిగిన, దుందుడుకు తనం కలిగిన దుష్టులైన రాక్షసాంశలతో పుట్టిన రాజలోకాన్ని సంహరింప చెయ్యటానికి, భూభారం తీర్చడానికి స్వామి నా ఇంట్లో అవతరించావా? నీకిక్కడ జన్మ తగినది కాదన్నాడు. బద్ధుడైన వసుదేవుడికి కారాగృహంలో జన్మేమిటయ్యా? అయ్యయ్యో, నీ అన్నలందరినీ పంపించాను, వాడు చంపేశాడు. నీవు నా గర్భముందు ఇక్కడ అవతరించావు, నాకు చాలా కష్టంగా ఉందన్నాడు. మళ్ళీ ఇంతలో మాయ, భగవంతుని మాయ. దేవకీదేవి చూచి స్తోత్రం చేస్తుంది. నువ్వు కాలాతీతుడవు, జన్మకర్మలు లేవు, మమ్మల్ని అనుగ్రహించడానికి ఇలా అవతరించావు. పుట్టువలేని నీక భవ
పుట్టుక క్రీడయగాని పుట్టునే ఎట్టువగు. పుట్టుక లేని వాడికి పుట్టుక ఉందా? ఈ దివ్యానుగ్రహ ప్రభావ విశేషాలు తెలుసుకోవటమే భాగవత సంప్రదాయం. ఈ నావను భూలోకంలో శాశ్వతంగా ఉంచావు. మహాపురుషులు పుడుతూ ఉంటారు, సద్బుద్ధిని బోధిస్తారు, భగవత్తత్వాన్ని ఉపదేశిస్తారు. స్తోత్రం చేసి నీవు ఎలా ఈ శరసాల్లో ఎందుకు అవతరించావు, ఎలా నిన్ను రక్షించడం అంటే స్వామి నవ్వారు. మీరే పూర్వమందు కశ్యపుడు అదితి తపస్సుతో నన్ను ఆరాధించారు. ఉదయించితి వామనుడన త్రిదశేంద్ర అనుజుడనై. తొల్లింట వామనావతారంగా నేను అవతరించా, మీరే అదితి కశ్యపుడు. మరల పుత్రుడుగా కోరారు, ఇప్పుడు అవతరించా. నన్ను బ్రహ్మభావంతో పుత్రభావంతో మీరు తలచి కృతార్థులు కాండి. మాం పునర్బ్రహ్మభావేన పుత్రభావేన చ అసకృత్. కౌసల్యా దశరథుల కుమారుడుగా అవతరించిన భగవంతుడు పుత్రభావం తప్పితే బ్రహ్మభావం లేదు. ఇది లీలావతారం, పరిపూర్ణ బ్రహ్మావతారం, కృష్ణావతారం. కృష్ణస్తు భగవాన్ స్వయం. కనుక నేనని గుర్తు చెయ్యటానికి ఇలా రూపం చూపించా. నీకేం భయం లేదు. కంసుడి వల్ల మీరు భయపడుతున్నారు కనుక నా యోగమాయ ప్రభావం చేత చెరసాల తలుపులు తెరవబడి ఉంటాయి. నన్ను తీసుకో వెళ్ళి నందవ్రజంలో నీ స్నేహితుడు నందరాజు యొక్క భార్య యశోదమ్మ పక్కలో ఉన్న ఆడపిల్లని తీసుకోరా, నన్ను అక్కడ ఉంచేసి రమ్మన్నారు. ఇది ఎవరికీ తెలియదు భగవన్మాయ. అలాగే వసుదేవుడు ఆ పిల్లవాడిని ఎత్తుకున్నాడు. చిన్న రూపం ధరించారు పరమాత్మ. బాల శిశువు గోపాల నారాయణ్. చతుర్భుజాలన్నీ అంతర్ధానమైనవి. ఉత్తలో పెట్టుకుని శిరస్సు మీద పెట్టుకుంటే కారాగృహం దర్వాజాలన్నీ విడుదలైపోయినాయి. భటులంతా పడి నిద్రపోతున్నారు. గురక మాయ ఎవరికీ గుర్తులేదు. ఆ మధురా నగరంలో యమునా నది దగ్గరికి రాగానే యమున అవతల ఉంది నందవ్రజం. ఆ వ్రేపల్లె అన్నారు. వ్రేవుల యొక్క పల్లె, గోవుల యొక్క నిలయం, వ్రజం అని పేరు. అంతేగాని రేపల్లె కాదు. ఆ నది 2 పాయలైంది. ఆదిశేషుడు పైన ఇలా పడగలు పట్టాడు. సన్న సన్న తుప్పర పడుతున్నది. తీసుకో వెళ్ళి నందరాజు గారి ఇంట్లో చేర్చాడు. అంతా నిద్రపోతున్నారు. ఎంత భగవన్మాయ చూడండి. పురుడు పోసినవారు, పురుడు పోయించుకున్నవారు, పురుడు అయిందని తెలుసుకున్న వారికి పుట్టింది ఆడపిల్ల మగపిల్లవాడు తెలియదు. రాత్రి పుట్టింది ఆడపిల్ల, తెల్లవారితే మగపిల్లవాడు. వీరే యశోదమ్మ కొడుకు అనుకున్నారు అందరూ. ఎంత వైభవం! యశోదమ్మ అదృష్టం. ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమి. అబలలారా వీనులలరా మన యశోదమ్మ చిన్ని మగవాని కనెనట. చూచి వత్తమమ్మ సుదతులారా. భగవంతుడు అవతరిచ్చాడు. ఏ బాము కలుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట బాము గలిగే. ఏ కర్ణములు లేక ఏ కర్మములు లేక ఎనయ చక్కటికి జాత కర్మములు సంభవించే. ఏ తల్లి చనుపాలు ఎరుగని ప్రౌఢ యశోద చన్నుల పాలు చొరబ నెరిగే. ఏ తపములనైన ఎలమి పంటని పంట వలవీ జనముల వాడ పండే. ఏ చదువులనైనా ఇట్టు ఇట్టిది అనరాని అర్థము అవయవముల నందముందే. తెల్లవారింది. మామూలు వచ్చి కూర్చున్నాడు వసుదేవుడు. మళ్ళీ చంకెళ్ళు. ఆ అమ్మాయి వచ్చింది ఆడపిల్ల మాయ. ఒక్క అరుపరిస్తే అందరూ లేచారు. ఆమె సంకల్పిస్తే అందరూ నిద్ర పట్టింది. లేచి అరిచేటప్పటికీ తాళాలు పట్టి అంతా లేచాడు. వాడు లేచాడు. కంసుడు వచ్చాడు.
దేవ నిసృష్టేన పుత్రిక ప్రదీయతాం. 8వ గర్భం నాకు మృత్యువు. మగ పిల్లవాడు కాడు, ఆడపిల్ల. మగపిల్లవాడు అనుకున్నావేమో, భ్రమపడ్డావు. ఇది ఆడపిల్ల. ఆడపిల్ల పుట్టినప్పుడు నీకేం ప్రమాదం లేదు కదా. మగపిల్లవాడి వల్లే ప్రమాదం అనుకున్నావు. మగపిల్లవాడు కాడు. కానీ ఈ అమ్మాయిని నువ్వెందుకు సంహరిస్తావు? అల్లుడు కాడు, ఇది కోడలవు. మగపిల్లవాడు పుట్టాడు, చంపుదాం అనుకున్నావు. కాని కాదుగా అని ఆ పిల్లను వదలలేనట్టు పట్టుకొని వదలకపోతే బలవంతాన్ని లాక్కున్నాడు. ఆ పిల్లను ఎగరేశాడు పైకి. కింద పెద్ద బండ ఉంటే దాని మీద పడాలి. ఆ పైకి వెళ్ళినటువంటి అమ్మాయి అలాగే ఎలా ఉంది అమ్మ? దివ్యస్ర గంపరాలేప రత్నాభరణ భూషిత అదృశ్యత అనుజా విష్ణో సాయుధ అష్ట మహాభుజ సిద్ధచారణ గంధర్వైరప్సరై కిన్నరోరగై ఉపాహృత ఉరుబలిభీస్తూయమానా ఇదమబ్రవీతు. అష్టాదశ భుజములతో దివ్యమైన పూలమాలికలు, దివ్య వస్త్రాలు, దివ్య చందనాలేపములు, దివ్యమైన రత్న ఆభరణ భూషితురాలై జగన్మాత పరాశక్తి భువనేశ్వరి జగదంబ విష్ణు మాయాశక్తిగా దర్శనమిచ్చింది. సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసులు, కిన్నరులు, ఉరగులు, పతకులు సర్వులు కూడా ధ్యానిస్తున్నారు, పూజిస్తున్నారు, స్తుతి చేస్తున్నారు. అమ్మ గంభీరమైన వాక్కుతో అంటుంది అశరీరమందు, ఓ మందబుద్ధి, నన్ను చంపి ఏం ప్రయోజనం? జాతఃఖలు తమంత కృతు ఎత్ర క్వచితు పూర్వశత్రు మాగింసీ కృపణం వృధా. నిన్ను చంపబోయేవాడెక్కడో పుట్టే ఉన్నాడు, పెరుగుతూనే ఉన్నాడు. పిచ్చివాడా, నన్ను సంహరించి నీ ఆరాటం తీర్చుకుందామనుకున్నావు. నన్ను చంపి లాభం లేదన్నది అమ్మవారు. అలా చెప్పి మాయా భగవతి అనేక రూపములతో, అనేక స్థానములలో, అనేక క్షేత్రములలో ఆరాధించబడే మహావైష్ణవ మాయ భగవతి ఆ అమ్మ అంతర్ధానమైంది. అయ్యో, ఎంత పాపాత్ముణ్ణి, చెల్లెలి కొడుకుల్ని చంపారు. పాపుడ బాలఘాత కూడా, వాడికి కూడా బుర్ర తిరిగింది పాపం. ఏం చేస్తాడు? నిరాశ. బంధు విరక్తుడా, దుష్ట చిత్తుడను, కోపనుడను, చరన్మృతుడా, క్రూరుడా, బ్రాహ్మణ హంత భంగిమి పాపల చంపితిను, బయలి మల్కులు నమ్మితి. సాధులారా, నా పాపములు గడింపగా కృపాపరులై కనిగింపరేదయం. మీ పిల్లల్ని అనవసరంగా సంహరించా, మహాఘోరం చేశా పాపం. ఆ టైములో అనిపించింది ఆ సమయమంతు, ఎంత పొరపాటు చేశా, అనవసరం ఈ భ్రమంతా అని అనుకున్నాడు. కాని మళ్ళీ దుష్ట సాంగత్యం లేదు, మంచి బుద్ధి ఒకవేళ పుట్టినా క్షణం ఉండనివ్వరు, పక్కా పరివారం. మళ్ళీ గోతులో దింపడానికి తయారు. అక్కడ చూడండి, తెల్లవారి యోగ మాయా నిద్ర పరమశత్వం వదిలిపోయి నందరాజు గారికి, నందరాజు అంటే 1,000,000 గోవులకు అధిపతి ఆయన, పెద్ద జమీందారు, చిన్న మరీ ఏం ఒట్టివాడు కాడు. ఆ నందరాజు గారికి కుమారుడు కలిగాడని ఓ వైభవంగా పురిటి నీళ్ళని తెస్తారు మన వాళ్ళు, ఊరంతా బిందెలతో పట్టేసుకొస్తున్నారు. గొప్పవారికి కలిగితే అంతేగా. వైభవంగా జరిగింది పురిటి స్నానాలు. ముసల్తనం, వయస్సు మళ్ళిన తర్వాత సంతానం కలగటమే ఆశ్చర్యం. అందులో మగపిల్లవాడు, అందులో సుందరాతి సుందరుడు జగన్మోహనుడు. అయ్యే పుణ్యం అండి. ఏమండి, ఇంత పుణ్యం ఏమిటన్నాడు పరీక్షణ్ మహారాజ్ శుకయోగీంద్రుడు. అవునయ్యా, వెనకటి జన్మలో ఆ నందరాజు ద్రోణుడు అనే వసువు,
ధర అని భార్య. వారిద్దరూ మహాతపస్సు చేశారు. నారాయణుడు ప్రత్యక్షమై కుమారుడుగా మీ దగ్గర నేను పెరుగుతానన్నాడు. దీని మీదనే శివపురాణంలో ఇంకో కథ చెప్పారు. 12 జ్యోతిర్లింగాల్లో గ్రీష్మేశ్వరం అని ఒక పిల్లలు ఆడుకుంటే గోపికల యొక్క కుమారుడు రాళ్లు పెట్టి శివలింగం అని ఆట ఆడి శివాలయం కట్టామనుకోని సంతోషపడితే ఆ తల్లి వచ్చి తోసేసింది ఆ రాళ్ళని. వాడు అన్నానికి వెళ్ళలేదు, అక్కడే ఆక్రోశిస్తూ శివదర్శనానికి చూస్తే స్వామి ప్రత్యక్షమైనారు. మా అమ్మ చేసిన అపచారం క్షమించమంటే నువ్వు నన్ను భక్తితో ఆరాధిస్తున్న ఈ పరిస్థితిని కళ్ళతో చూసి వెళ్ళింది గనక విష్ణుమూర్తి ఆమె కుమారుడుగా పెరుగుతాడు పొమ్మన్నారు. ఆ గోపికే నందరాజు గారి భార్యగా అవతరించిందని అనేక జన్మల యందు సంపాదించింది. ఏమండి ఈ డబ్బు ఎక్కడిదంటే కెనడా బ్యాంకు, ఈ డబ్బు ఆంధ్రా బ్యాంకు, ఇది స్టేట్ బ్యాంక్ అని బ్యాంకుల్లో బ్యాలెన్సులు వచ్చినట్టుగా పురాతన జన్మల యందున్న అనేక ఖాతాల్లో నుంచి మనకు పుణ్యాలు వస్తాయి. అనుభవానికి వచ్చేప్పుడు ఒక్కసారి మూటగా వస్తుంది. మహాపుణ్యం. స్వామి జాతకర్మ అన్ని బ్రహ్మాండంగా ఇహ చూడండి, పండగలు వైభవం ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఆ పిల్లవాడు ఒక్కోసారి ఒక్కో తమాషాగా ఉండేవాడు. చెయువులు సేయుతరి విధాతకరణించన్నందు ఏమన్నా పని చేస్తున్నప్పుడు సృష్టికర్త బ్రహ్మగారి పోలికలు చూపిస్తాడు. అన్నీ ఆయనేగా. చెయువులు సేయుతరి విధాతకరణించన్నందు సంతోష దృష్టియుతుండై నగుచున్ జనార్దనుని మాట్కిల్ మందహాస స్ఫూరిత సుందర వదనారవిందంతో చూచి నవ్వితే నారాయణులాగా రోషించియున్న ఎడను రుద్రుని భంగి నొప్పెను సుఖానందంబునం పొంది తన్మయుడై బ్రహ్మము భాతి బాలుడమరుల్ బాహుళ్య బాల్యంబునన్. కోపం వస్తే రుద్రుళ్లాగా ప్రళయం చేసేవాడు సుమా అన్నట్టు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ నిర్గుణ నిర్వికార నిర్విశేష శుద్ధ బుద్ధ ప్రత్యక భిన్న పరబ్రహ్మమూర్తిగా ఆనందంగా ఉయ్యాల్లో పడుకునేవాట. ఆ సమయంలో అలా ఉండేది. ఇక చూడండి ఎంతో బ్రహ్మానందంగా వైభవంగా నందరాజు గారి ఆనందం పట్టపగ్గాలు లేవు. భగవంతుడు ఇస్తాడు అలా అవకాశం. ఆయనే పుత్రుడై ఇచ్చాడు. ఈయన పాపం నందరాజు గారు పన్ను కట్టడానికి వెళ్ళాడు మధురా నగరం నందవ్రజం నుంచి. కంస మహారాజు గారి ఆఫీసులో ట్యాక్స్ అన్నమాట కట్టేసి, స్నేహితుడు కదా చెరసాల్లో ఉన్నాడు, ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళాడు. ఇక్కడ తమాషా, వసుదేవుడికి తెలుసు ఆయన నా కుమారుడు, ఈయనకు తెలియదు పాపం. ఇది చెప్పేట్టు లేదు, అతి రహస్యం. పిల్లలంతా బాగున్నారా మిత్రమా? ఎన్నేళ్లకు సంతానం లేకున్న నీకు సంతానం కలిగిందయ్యా. సంతతి లేదనియడు ఘన చింతనముల నరసి ముదిసి చిక్కిన నీకు ముసల్తనంలో సంతతి కలిగను భాగ్యము, నీ అదృష్టం. సంతతిహీనునికి సౌఖ్య సంగతి కలువే. సంతానం లేని వాడికి సుఖం ఉంటుందా? అంతా బాగున్నారా మిత్రమా? బలు రోగంబులు పొందకున్నవే పశుల్ ఆరోగ్యంగా ఉన్నాయా? పాలిస్తున్నాయా? పాలిచ్చునే ధేనువుల్ కొలకుల్ వాగులు వారి పూరితములే. చెరువులు కుంటలు బాగా నీళ్లన్నీ నిండున్నాయా? అవేగా కావలసినవి. గోష్ఠ ప్రదేశంబులను పులులు దుప్పులు సంచరింపవు కదా. నీ వ్రజ ప్రాంతంలో క్రూర మృగాలు, చిరుత పుళ్ళు, పెద్ద పుళ్ళు, దుప్పులు తిరగవు కదా. పొల్పారునే ఘోషములు కలవే పచ్చని పూరి జంపములు తత్కాంతార భాగములను. అందమైన పొదరిళ్ళు, చక్కని వన ప్రాంతాలు బాగా ఉన్నవా? అంతా బాగున్నారయ్యా.
పాపం నిన్నేమని ఓదార్చేదన్నాడు. ఆయన ఈయన్ని ఓదారుస్తాడు. భగవన్మాయ చూడండి. ఒకడు తెలివి గలవాడిని ఇంకోటి చెబుతూ ఉంటాడు. వాడికి తెలియదు, వీడికి తెలియదు. మాయా తమాషా. నీకుందేవకి కించనించిన సుతా నీకంబు తోడము నీ కంసుండు వధించే. మీ సుత తుదిన్ హింసింపచే తప్పి తానాకాశంబునకేగే బాలా. చిట్ట చివరి ఒక ఆడపిల్ల పుడితే దాన్ని కూడా చంపదలుచుకుంటే ఎగిరిపోయిందిట. ఆడపిల్ల పుట్టింది ఈయనక ఆయనకే. చూడండి, వీడు వాడిని ఓదారుస్తున్నాడు. అదే భగవంతుని లీల. అది దైవాధీనము ఆపద్దశను శోకం బంధునే తడ్డుడూరడుము నా సూర్యుండే నీ సూర్యుడు మిత్రమా. నీకెందుకు కొరత? ఇంత వయస్సులో కలిగిన నీకు పిల్లలు లేరు అనుకోబోకు. నీ కొడుకు నా కొడుకే, నా కొడుకు నీ కొడుకే అన్నాడు. ఉన్నది అంతే. తెలియకుండా ఆయనే అనేశాడు పాపం. వసుదేవుడు అంటున్నాడు, కరోహి వార్షికో దత్త. అవయా వచ్చిన పని అయిందా? పని ఇచ్చావా? ఇచ్చేశా. ఇంకే దృష్టా వయంచన. మమ్మల్ని కూడా చూశావుగా, చూడాలనుకున్నావు. నేహస్థేయం బహువిధం సంతి ఉత్పాతాశ్చ గోకులే. నాకెందుకో ఉపద్రవాలు కనపడుతున్నాయి. నువ్వు ఇక్కడ ఉండటం ఎక్కువ మంచిది కాదు. తొందరగా నువ్వు బయలుదేరి వెళ్ళటం మంచిదన్న. జనపతి కరిగిడితివి మము కనుగొంటివి మేము నిన్ను గట్టివి మేలయ్యను పొమ్మింకను గోకులమున ఉత్పాతములు దోచే మునుకొనవలయు. సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ. మహాపురుషులకు మనస్సులో తోస్తాయి. అదిగాక సాటుగా వెళ్ళి దాచిపెట్టొచ్చా కుమారుణ్ణి. ఈ కంసుడు ఎన్ని ఉపాయాలతో వెతుకుతాడో, ఏం ప్రమాదం కలుగుతుందో ఆయన ఆరాటం అయింది. పాపం ఈయనకు తెలియదు అది. నందరాజా, ఉన్నవాడి ఉన్నావు, వచ్చినవాడి వచ్చావు. నువ్విక తొందరగా వెళ్ళటం మంచిది. ఈ సమయంలో ఇల్లు తిరిపెట్టి ఎక్కువ ఉండేట్టు లేదు అని నందరాజును మెల్లగా సాగనంపాడు వసుదేవుడు. ఎందుకో మిత్రుడు చెప్పాడు, అబద్ధం ఎందుకు అవుతుందని ఆలోచిస్తూ ఎందుకు ఇలా చెప్పాడా, ఏముందా, అయినా వెళదామని పాపం ఆయన పరివారంతో మెల్లగా నడిచి నందానికి చేరుతున్నాడు. అప్పటికే వచ్చింది ఒక తల్లి మహా ఇల్లాలు. పూతనాదేవి ప్రవేశం వస్తున్నది మెల్లగా.